ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళల సమావేశంలో ఈ విభేదాలు వెలుగు చూశాయి. జై పొంగులెట్టి, జై తుమ్మల, జై భట్టి అంటూ ఎవరికి వారు నినాదాలు చేసుకున్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు చేతిలో ఉన్న మైక్ ను లాక్కొని బట్టి విక్రమార్కకు అనుకూలంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉన్న మరికొంతమంది జై తుమ్మల, జై పొంగులెట్టి అంటూ నినాదాలు చేశారు. వర్గాలుగా విడిపోయి నినాదాలు చేసుకోవడంతో జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. నేను అది ప్రెస్ మీట్ అవనివ్వండి. ఏమైనా అడగాలనుకుంటున్నారు? ఏమైనా అడుగు రైట్. ఇక ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లా కాంగ్రెస్ మహిళల సమావేశంలో విచిత్ర ఘటన అని చెప్పాలి. ఒకరికొకరు జై తుమ్మల, జై పొంగులెట్టి, జై తుమ్మల అంటూ ఒకరికొకరు నినాదాలు చేసుకున్నారు. మహిళలు ఒకరి చేతిలోంచి ఒకరు మైక్ లాక్కుంటూ కూడా నినాదాలు చేసుకున్నారు. రైట్. ఇక ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం ఏం జరిగిందో మా ప్రతినిధి యాకేష్ అడిగి. యాకేష్, గాయత్రి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకురాలంతా కూడా హాజరయ్యారు. అయితే సమావేశం ముగిసిన అనంతరము సౌజన్య, జిల్లా అధ్యక్షురాలు సౌజన్య జై బట్టి అంటూ కూడా ఆమె నినాదాలు చేసింది. అయితే అక్కడ ఉన్న వారంతా కూడా ఎవరికి వారుగా వర్గాలుగా విడిపోయి జై పొంగులెట్టి, జై బట్టి, జై తుమ్మల అంటూ కూడా ఆ మహిళా నాయకులంతా నినాదాలు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణము నినాదాలతో దద్దరిల్లిపోయింది. వర్గాలుగా ఉన్నటువంటి నేతల అనుచరులంతా కూడా ఈ విధంగా చేసిన నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అవాక్కయ్యారు. జిల్లా అధ్యక్షురాలు మైకు, ఆమె చేతిలో ఉన్న మైకుని రాష్ట్ర అధ్యక్షురాలు లాక్కునే ప్రయత్నం చేసింది. అనంతరం ఆమె అందరినీ సముదాయించే ప్రయత్నం చేస్తుండగా జిల్లా అధ్యక్షురాలు కూడా ఆమె నుంచి మళ్లీ మైకు గుంజుకొని ఒక్కసారిగా జై బట్టి అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో మొత్తం కూడా ఒకసారిగా నినాదాలు మారుమోగిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని నేతలు చెబుతున్నప్పటికీ కూడా అధికారం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ మహిళల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీలో అంతర్గతంగా ఎలా చర్చించుకొని ముందుకు వెళ్ళాలి, పార్లమెంట్ ఎన్నికల్లో అనే అంశం మీద చర్చ జరిగింది. ఒక్కసారిగా ఈ ముగ్గురు నేతలకు సంబంధించి మహిళా నేతలంతా కూడా ఈ విధంగా నినాదాలు చేయడం పట్ల కొత్త చర్చనీయాంశం అయితే అయిందని చెప్పుకోవచ్చు. ముగ్గురు మంత్రులు కూడా జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది కాలంలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాతకి నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందన్న నేపథ్యంలో ఎవరికి వారు వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేసుకోవడం అయితే కొంత చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం జిల్లా అంటేనే వర్గ విభేదాలకు మారుపేరు అన్నట్టు ఉండే. ఇప్పుడు కూడా అదే సంస్కృతిని కొనసాగించే విధంగా కూడా ఈ ముగ్గురు నేతలకు సంబంధించినటువంటి మహిళా నేతలంతా కూడా ఈ నినాదాలు చేసుకోవడం, ఇప్పటి నుంచే ఈ గ్రూపు తగాదాలు పార్టీలో జరగడం పట్ల నాయకులు అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అధికారం చేపట్టి 2 నెలల వ్యవధి అవుతుంది. ఇప్పుడే ఇట్లా ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెంత వర్గ విభేదాలు బహిర్గతం అవుతాయంటూ కూడా నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ జరిగిన ఘటన మీద కొంత అక్కడ ఉన్నటువంటి మహిళా నేతలు కూడా కొంత చర్చించుకున్నారు. బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అధ్యక్ష పార్టీకి సంబంధించిన పదవులన్నీ కూడా
బట్టి వర్గానికే ఉన్నాయే తప్ప ఇప్పుడు అటు పొంగులేటి గాని తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన వర్గాలకు ఆ పార్టీ పదవులు ప్రస్తుతానికైతే లేవు. గతంలో ఉన్న వాళ్ళని ఇంకా పాలక వర్గాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని మార్చి కొత్తగా జిల్లా పార్టీకి సంబంధించి పదవులను ఇవ్వాలనేది అటు పొంగులేటి తుమ్మల అనుచరులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. నేను సరే ప్రెస్ మీట్ అవనివ్వండి. ఏమైనా అడగాలనుకుంటున్నారు?